హలో దోస్తులు, అవికా వెంట్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 26తో మీ ముందుకు వచ్చేసాము. ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ అంటే ఏంటో కాదు దోస్తులు, ఆడబిడ్డ ఇంటికి వస్తే సీజన్ 2 అన్నమాట. మరి పార్ట్ 26లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తుల, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని, హైప్ చేయండి దోస్తులు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే దోస్తులు, బాగా రోజుల నుంచి అందరు వెయిట్ చేస్తున్నారు కదా, మరి పార్టీ స్టార్ట్ చేద్దామా? వాయిస్ చాలా ఘోరంగా ఉంది కదా దోస్తులు, సాంగ్స్ ఎలా వస్తాయో ఏమో, ఇక మీరే అడ్జస్ట్ చేసుకోవాలి దోస్తులు. ఓడి అమ్మ బంటి, ఎంత సూపర్ చేసిండ్రు డెకరేషన్. ఇంకా నయ్యం, నేను బుక కలర్ చీర కట్టుకోలే, బుక కలర్ మొత్తం సేమ్ అవుతుండే. పంకు కలర్ కట్టుకునేదేనా ఏమైంది? అవ్వో, ఇలా తిప్పుకునుడు, ఇలా పట్టుకునుడు, ఇలా డాన్సులు. నా బిడ్డనైతే గట్లా పట్టుకోడు సురేష్. వచ్చిన వాళ్ళందరినీ గీ పోజు పెట్టమంట. ఇరియాంక చెప్పింది నాకు, అందరు కపుల్స్లను గిట్ట పట్టుకోమని చెప్పింది. మురళి నన్ను పట్టుకోకపోతే నేను మురళి సంగతి చెప్తా. ఈ పోరెట్లో పెట్టింది ముఖం, ఏడుపు ముఖం పెట్టింది ఏంది? దీనికి ఇష్టం లేదా ఏంటి పెళ్ళి? అబ్బో, ఆ ఓటి ముట్టుకోవద్దు, కరెంట్ షాక్ కొడుతుంది. అన్నీ అద్రాలలో మెరుతున్నాయి, ఆడిపోయి ముట్టుకుంటేనేమో ఆడేం లేదు, అంతా కరెంట్ షాక్ తోటి పెడతారు. షాక్ కొడితే నా రోగం తిరుగుతుంది. అబ్బా, అంత ఆర్గనైజింగ్ నేనే వేయాలి. ఇప్పుడు వాంకర్ నేనే. ఈ అనసూయ బర్రదానికి ఏమత్తది వాంకరింగ్ అనుకుంటారు కదా మీరు. గా వాంకర్ లేదా, పెద్ద వాంకరు సోమకంకల. ఆ సోమకంకల నా దగ్గరనే ట్రైనింగ్ తీసుకున్నది వాంకరింగ్కు, తెలుసా మీకు? మీకు కూడా కావాలంటే చెప్పుండ్రి, ట్రైనింగ్ ఇప్పిస్తా మీకు కూడా. నా ఫోన్ నంబర్ కావన్నా రాసుకోండి. 0 7 పెయ్యో పోరో తెర్రి త్రువ్వు అన్ను 0. మంచిగా నోట్ చేసుకున్నారా? ఎవరెవరు ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళు ఫోన్ చేయండి. మైక్ ఎడబెట్టిండ్రు, మైక్ ఉండాలి, లేకపోతే నేను మాట్లాడింది ఏమి వినబడది. మెట్ల మీద కూర్చున్న వాళ్ళకి వినబడుతుంది, కట్కే కూర్చున్న వాళ్ళకి ఏమి వినబడది. తొందర పార్టీ అయితే తొందర తినొచ్చు. ఎవరు వస్తలేరు కదా, ఇంకా సురి వేద్దామంటే పోయి పిలుచుకురా అన్న. అను ఏంటి వచ్చినావా? ఇంకో వాళ్ళు ఎత్తలేరు కదా, మళ్ళీ ఆకలి అవుతుంది నాకు. వాంకరింగ్ చేయాలంటే మస్తు తినాలి. తినలేదా మీరు? తినలే, పార్టీ ఇంకా కాలేదు కదా, పార్టీ అయినాక కదా తినాలి. అయ్యో ఆంటీ, అందరూ తింటున్నారు, నన్ను విడిచిపెట్టి అందరు తింటారా? నువ్వు కూడా తిన్నావా? నేను తిన్నానంటీ, మీరు ఎక్కడ కనిపించకపోతేనూ వెతుక్కుంటూ వచ్చాను. తినిపోండి, అందరూ తిన్నాకే పార్టీ స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడే గవి తిన్నా కదా, ఎన్నో చికెన్ నగ్గట్టులు ఇంకేందో. పర్లేదంటీ, ఇంకొంచెం తినండి, తింటేనే కదా మీకు ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు తింటే కానీ మరి పార్టీ అయినాక మళ్ళీ తింటా ఉంటుంది కదా. చాలా ఉందంటీ, టెన్షన్ తీసుకోకండి, కావాలంటే ఒక బాక్స్లో తీసి పెట్టుకోండి. వీడికి కూడా ఒక డబ్బా తెచ్చుకోండి, మధ్య ఆకలి అయితే తినచ్చు. తెచ్చుకోండి ఆంటీ. ఒకసారి నేను చెప్పిన టంగ్ ట్విస్టర్ చెప్పండి. అబ్బగారు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ట్రై చేయండి. పిచ్ ఫ్రై కదా, ఫ్రెష్ ఫిష్ ఫ్రై, పర్స్ ఫ్రెష్ ఫిష్ ఫ్రై, పర్స్. అబ్బా, పుర్స్ అంటే మళ్ళీ నాకు సిగ్గెత్తది. ఫ్రెష్ ఫిష్ ఫ్రై, పర్స్. పార్టీ స్టార్ట్ అయ్యాక ఇంకోసారి అడుగుతాను. సరే, నేనైతే ఇప్పుడు తింటా. వెళ్ళండి. ఇక్కడైతే అరేంజ్మెంట్స్ అన్నీ ఓకే కదా? ఓకే, కానీ మరి మాకు పెట్టలేరు. మైక్ ఉందండి పైన, కిందికి లాగితే వచ్చేస్తుంది. ఆగు
పిలవాలి, వాళ్ళు వచ్చినాక పోజు పెట్టమనాలి. తర్వాత వాళ్ళు పాట పాడితే పాట, డాన్స్ చేస్తే డాన్స్, మాట మాట్లాడితే మాట, ఏదన్నా ఒకటి అంతే కదా. అంతే అంతే. వచ్చేటప్పుడు అటు సైడ్ నుంచి వస్తారు అందరూ. ఇటుకే నుంచా? మీరు మైక్ పట్టుకొని ఒక్కొక్కరికి వెల్కమ్ చెప్పాలి. నాకు పట్టుకొని చెప్పుడు ఎందుకు, అట్టిగా వేస్ట్. ఒక లెగ్ పీస్ పట్టుకొని తినుకుంటే వెల్కమ్ చెప్తా. అలా కదండి, ఒక్కొక్కరిని మీ ఇష్టం ఉన్న క్వశ్చన్స్ అడగొచ్చు. క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళని రమ్మనాలి. సరే సరే, అర్థమైంది అర్థమైంది. దానిలా వేస్తారు కదా గట్లనే, గావాడు ఫంక్షన్ల గట్లనా? అలాగే అలాగే. ఇప్పుడు నేను వస్తాను, మీరు అడగండి, ఓకేనా? అబ్బా నాకు ఆకలి అవుతుంది, మళ్ళీ వస్తావు కదా ఎట్లయినా, అప్పుడు అడుగుతా. ఓకే. లాలలలలా. 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 లాలా. సో ఫన్నీ. అను ఆంటీ, ఐ లవ్ అను ఆంటీ. శారీ కడతానంది, ఇక్కడొచ్చి పడుకుంది. మమ్మీ అబ్బా, ఈగలు దోమలు కూడా ఇంత సౌండ్ చెయ్యి. అబ్బా, మమ్మీ యాంకరింగ్ చేస్తా అన్నావు కదా, చెయ్యవా? చెవులు నొప్పెడుతున్నాయి మమ్మీ, ఇది లైబ్రరీ. అసలు పార్టీ ఉందా లేదా? కష్టపడి చీర కట్టుకున్నా సురేష్ కోసం. మమ్మీ మమ్మీ చికెన్ బిర్యానీ. మమ్మీ చికెన్ 65. మమ్మీ మొత్తం నేనే తినేస్తున్నా. చికెన్ 65, చికెన్ బిర్యానీ మొత్తం నేనే తింటా. పడుకో, అట్లే పడుకో. మొత్తం తినకే చెప్పనా? నాకు కొంచెం ఉంచు. ఆగో, నేను ఏడికి వచ్చిన? నీ చెప్పన వాళ్ళు కాదా? ఇదేవతి, నేను ఏడున్నా? మమ్మీ ఆగో, చెప్పన పిలిచినట్టే పిలుస్తుంది. మమ్మీ ఇటు చూడు. చెప్పనా, ఈ చీర కట్టుకున్నావేంది? చీర కట్టుకో అని టార్చర్ చేసి ఇప్పుడు మళ్ళీ ఈ చీర కట్టుకున్నావేంది అంటావేంది? ఇట్లా నా పెళ్లిలో కొత్త కట్టుకోమంట, ఇంట్లో కూర్చొని పాలు ఇయ్యడానికి గీ చీర ఎందుకే? ఇచ్చా మమ్మీ. ఓలకు నీకా తీసరే ఉన్నట్టున్నది, ఇప్పుడు ఎందుకు కట్టుకున్నావు? ఓ మమ్మీ, నీ చీర చూసుకో ఒకసారి. ఆగో, నాకు గీ చీర వాళ్ళు కట్టిండ్రు. ఇటు చూడు. ఈరోజు మన ఇంట్లో పార్టీ, మర్చిపోయినావా? వాళ్ళది. ఓ మెంటల్ మమ్మీ, ఆ పార్థసారథి కోట్లు సంపాదించిందని పార్టీ పెట్టలేడా? ఏ పార్థసారథి? నా బొంద. యాంకరింగ్ చేస్తా, గడిది గుడ్డి చేస్తా అంటే కానీ డాన్స్ కూడా నేర్చుకున్నావు, మర్చిపోయినావా? అవు కాదు. అయ్యో, ఇలా పార్టీగానే అయిపోయిందా పార్టీ? నువ్వే యాంకరింగ్ చేస్తా అన్నావు కానీ నువ్వు లేకుండా ఎట్లయితుంది పార్టీ? అవును, నేనే వాంకరింగ్. అందరికి ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చిన, వాంకరింగ్ ట్రైనింగ్ ఇస్తా అని. అయ్యో, ఎంతమంది ఫోన్ చేసిండ్రో ఏమో. నేను వంటి అబ్బో, నీ కోడి అయ్యాడు. ఇది యాంకరింగ్ చేసే దిక్కులేదు, దీనికోసం ట్రైనింగ్ కట్టారట. సరే గాని నా శారీ ఎట్లుందో చెప్పు. కడతా అన్నావు, మంచిగా వచ్చి వాడుకున్నావు. ఇక ఫుల్గా తిన్ననే. లెగ్ పీసులు, బిర్యానీ, మటన్, చికెన్ కొన్ని ఉండేనా ఐటమ్స్. అన్ని తినేసరికి నిద్ర వచ్చింది. మళ్ళీ పార్టీ అయినాక తిననిస్తారో? 2 క్యాన్ల నిండా దాచుకున్నావు కదా, ఏమేంటియో. పార్టీ అయినాక తిను. లోపల పెట్టినవా?
ఒక క్యాన్ పార్టీలకు పట్టుకపోతే ఒక క్యాను పార్టీ అయినాక తింటా. తిండి గోల తర్వాత ఫస్ట్ నా చీర ఎట్లుందో చెప్పు. ఈ నల్ల మొక్కపు చీర కట్టుకున్నావేందే? అంత నీ రంగులో కలిసే పీకింది, అంత కర్ర కర్ర పాడైంది. మమ్మీ అవు మరి మంచి రంగులు కట్టుకోవాలి. ఇది మా అత్తమ్మ సురేష్కి కాబోయే పెళ్ళాం కోసం ముత్యాలతోటి నేయించింది చీర తెలుసా? ముత్తేలా పర్ల్స్. గవే పెరాల్సిసా? పర్ల్స్ తోటి నేయించింది. ఇవన్నీ రియల్ ముత్యాలు తెలుసా? ఓడి అమ్మ, ఇక మెడల పేరు ఒకటే రియల్ అనుకున్నా, ఇవన్నీ రియలావే? మరి పెళ్ళికి ముందే వేయించిందట్నా? ఆ, మీ అత్తకు తెలియదు కావచ్చే కర్ర కూడా వస్తుందని, తెల్ల కూడలు వస్తుంది అనుకొని గీ కలర్ చీర తీసుకున్నదేమో. మమ్మీ ఇప్పుడు నా మూడ్ పాడు చేసుకొని నేను సురేష్ కోసం కట్టుకున్న చీర. నువ్వు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు. నేను వెళ్తున్నా. వావ్ స్వప్న, సూపర్! ఎంత బాగున్నావో తెలుసా? అన్నయ్య చూసాడా నిన్ను? ఇంకా లేదు, సర్ప్రైజ్ ఇస్తాను సురేష్కి. చాలా అంటే చాలా బాగున్నావు స్వప్న. నువ్వు ఇక్కడే ఉండు, నేను సురేష్ని పిలుస్తాను. ఆంటీ మీరు ఇక్కడే ఉన్నారేంటి? అదండి పార్టీ స్టార్ట్ చేద్దాం. అత్తన్న మా చపన రంగుకు అంత సూట్ కాలేదు కానీ మీ అమ్మ ఆ చపన కోసం పార్లర్తోటి వేసి పెట్టిందట. ఏంటి? పార్లర్లు ముత్యాలు ముత్యాలా? పర్ల్స్ తోటి? అవును తెలుసా ఆంటీ. అదండి అందరం బయటికి వెళ్దాం, సురేష్ని పంపిస్తాను. ఇక్కడే ఉండు స్వప్న. అలాగే. సురేష్ ఇప్పుడు నన్ను చూసి ఫ్లాట్ అయిపోతాడు. చెప్పనా? చెప్పనా? ఏంది మమ్మీ, నువ్వు బయటికి వెళ్ళు, సురేష్ వస్తాడు. సురేష్ ఏందో వేయడానికి బయటకు పోయిందట, లేడు. దాయిగా మస్తు కష్టపడ్డావు గాని. మమ్మీ నువ్వు నన్ను ఎంత చిరాకు తెప్పించాలని చూసినా నేను అస్సలు చిరాకు పడను చూడు. నేను పార్టీ మొత్తం నవ్వుకుంటా ఇట్లనే ఉంటా. అయితే వైదా నేను ఇంటి కోడల్ని, విఐపిని. ఫస్ట్ పార్టీకి నేనే వస్తాను. దాదా. ఆంటీ ఇప్పుడు మనం రిహార్సల్ చేద్దాం. ఫస్ట్ నేనే వస్తాను, ఓకేనా? ఓకేదా స్టార్ట్ ఏ అన్నా? చేయండి. అగో మన పిరియాంక అత్తంది బాల్ కొడుతుందిగా, బ్యాటింగ్ కొడుతుంది. ఆంటీ ఇది క్రికెట్ కామెంటరీ కాదు. అయ్యో నేను బాల్ కొడతామన్నా కదా. కాదు మళ్ళరా. ఓకే మళ్ళీ వస్తాను. ఒకసారి కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి. స్పాంటేనియస్ గా అడగాలి. ముందే అనుకోమని చెప్పాను కదా ఎవరెవరిని ఏమేమి క్వశ్చన్స్ అడగాలో. అనుకున్నా అప్పుడే. దా ఇప్పుడు నేను ఎంట్రీ ఇస్తాను. ఓకే స్టార్ట్. అగ్గో వైశ్వర్యరాయ్ లెక్కుండే ప్రియాంక. ఓ యా ప్రియాంక వచ్చింది. నన్ను అమెరికా తోలుకపోతుంది. హలో ఆంటీ. హలో ప్రియాంక నువ్వు అమెరికాకు నన్ను ఎప్పుడు తీసుకుపోతావు? మీరు ఎప్పుడు వస్తారంటే అప్పుడే. నన్ను పర్సనల్ గా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అడగచ్చు. ప్రియాంక నువ్వు పిల్లల్ని ఎప్పుడు కంటావు? అలా వచ్చారా ఆంటీ మీరు? ఎప్పుడు పుడితే ఎప్పుడే కంటాను. సూపర్ డూపర్ ఆన్సర్. మీరు అమెరికా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అసలు? నీ బర్రెముఖాన్ని చూడడానికి వచ్చిండ్రే. ఎందుకంటే అప్పుడెప్పుడో నా తమ్ముడు పెళ్లికి వచ్చాను, ఇప్పుడు నా ప్రియమైన చెల్లెలి పెళ్లికి వచ్చేసాను. నీకు చెల్లెలంటే గంట ఇష్టమా? అవును. మరి నీకు చెల్లెంటే ఇష్టం కాబట్టి అక్క చెల్లెళ్ళ మీద ఒక పాట పాడు. అక్క నువ్వు ఎక్కడే, చెల్లి నీ పక్కనే. కరెక్టే కదా? చికెన్ ఎక్కడ దాచిపెట్టినావో చెప్పవే, మా చెల్లెతోటి మేము గిట్లనే ఆడుకుంటాం. సో క్యూట్ అను ఆంటీ. అంతేనా? అంతే పోయి కూసపో. కూర్చుంటాను ఆంటీ. ఇంకా ఎవరెవరు వస్తారో ఏమేమి అడుగుతారో చూస్తాను. సూపర్ డూపర్ క్వశ్చన్లు అడుగుతా చూడు. ఆంటీ ఇదంతా వీడియో రికార్డింగ్ అవుతుంది, ఓకేనా? ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వాకే కొంచెం మేకప్ వేసుకోండి మరి. వద్దంటీ, చాలా క్యూట్ గా ఉన్నారు. ఇప్పటికీ చాలా ఎక్కువైపోయింది. లిప్స్టిక్ కనబడుతుందా? లిప్స్టిక్
మూతికి మూతికి లిప్స్టిక్ లిప్స్టిక్. ఓ లిప్స్టిక్. ఓకే ఓకే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ థమ్స్అప్ కనబడుతుంది ఆగిన అంత పోయిందేమన్నా. పర్లేదు, మధ్య మధ్యలో మీరు పక్కకి వెళ్ళి లిప్స్టిక్ పెట్టుకొని రావచ్చు. అంటే టైం ఉంటుందా? ఉంటుంది ఉంటుంది. మధ్య మధ్యలో నేను లెగ్ పీస్ కొనుక్కొని వస్తా. ఓకే ఓకే క్యారీ ఆన్ ఆంటీ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. కూసో కూసో గడవై కూసో. బాయ్ బాయ్. ఏ బంగారు పిరివంక. బంగారు తోటకాడ పిరంక పిరంక. ఇప్పుడు నెక్స్ట్ ఓలత్తాండ్రు. హలో. బోలో బోలో ఎవరు? హలో మమ్మీ, ఇక్కడ ఏ కాడ? ఈ కాడ ఈ కాడ. అబ్బా అచ్చా ఉన్నదే బిచ్చపూల భాష వేరు. బరదానా ఇటు తిరిగే. దాని చికెన్ బిర్యానీ డబ్బా అనే ఉన్నట్టున్నది, అందుకే ఇటు తిరుగుతానన్నలేదు, అటే చూస్తాంది. మమ్మీ చెప్పనా? మెంటల్ మమ్మీ, ఇటు తిరుగు. ఒర్రకే రికార్డింగ్ అవుతుందట ఈడు. మరి ఎన్నిసార్లు వరిస్తావు? ఎంత మంచిగా పిలిచిన నేను వచ్చినప్పటి నుంచి మమ్మీ మమ్మీ అని ఎంత స్వీట్గా పిలిస్తే వస్తేనే లేవు. ఒర్రకే మెల్లా మాట్లాడు. ఇప్పటిదాకా అక్కడ లైబ్రరీలో ఎంతసేపు వెయిట్ చేసినా తెలుసా? సురేష్ కోసం రానే లేడు. నీకు ఒర్రినావనుకో నేను నిన్ను క్వశ్చన్లు అడగనే అడగా. అడుగు. ఇప్పుడు చూడు నీకు వెలివేషన్ ఎట్లిస్తాను. వచ్చేసింది మన ఇంటి కోడలు. చెప్పనా? ఎలుగుతానయా నీ చెప్పనా? చాలు మమ్మీ, చీర మీద పడితే పాడైతాయి. సరే సరే ఇదంతా రికార్డింగ్ అవుతుంది, మంచిగా మాట్లాడు. సరే, నేను అప్పుడు రాసిచ్చిన కదా క్వశ్చన్స్, అవే కదా. గవే గవే. తుమ్మి బతుకులేడా ఎగ్జామ్లలో కాపీలు కొడతారు, ఇప్పుడు కూడా కాపీలేనా? మమ్మీ ముందే చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టు అడగకు. నేను ఒక ఆర్డర్లో చదివినా, అదే ఆర్డర్లో అడుగు. నువ్వు వాడర్లో చదివినావు కానీ నాకు వాడర్ గుర్తుండాలి కానీ. ఏమన్నా చేసుకో, ఆర్డర్లో మాత్రమే చదవాలి నువ్వు. నేను నీకు 100 సార్లు చెప్పిన బట్టి పట్టమని. నువ్వంటే అన్ని బట్టి పట్టే రాస్తావు పరీక్షలు. పాపం కాదానికి ఏడ సాతనైతలే బట్టి పట్టుడు. నీ పేరేంటి? స్వప్న. అని ఎందుకు నవ్వితిరి? అని ఏడిస్తే బాగుండదు గనుక నవ్వితిని. ఏమన్నా జోకేసిందా చెప్పనా? దీనికేం బుట్టే? అబ్బా ఒక్కటేసారి దాచుకుంటుంది. ఏం బుట్టిందా నీకు? ఇవేనా నువ్వు రాసుకున్నది? ఈ స్క్రిప్ట్ పాడుగాను. ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ అది. దీని స్క్రిప్టులా? చెప్పనా మేడం గారు, మీరు ఈ ఇంటి కోడలు కదా, ఈ ఇంటి మహాలక్ష్మి కదా? అవునండి, అందుకే నేను ముందొచ్చాను. అన్ని బాధ్యతలు నేను చూసుకోవాలి కదా. ఇక్కడ పార్టీ బాధ్యతలు ఎలా నడుస్తున్నాయో చూసుకోవడానికి ముందొచ్చాను. అబ్బాబాబాబా ఏమన్నా కష్టపడతారా మీరు? ఈ కుటుంబాన్ని కలిపుంచేటందుకు మస్తు కష్టపడతారు మీరు. అంతే కదా, కోడలిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. ఓకే ఓకే స్వప్న గారు, ఎంత చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదంతా మీకు మీ అమ్మే నేర్పింది అనుకుంటున్నాను, నిజమేనా? ఓవర్ చేయకు మమ్మీ, ఈ స్క్రిప్ట్లో లేదు. నిజమే అంటే నీ సొమ్మేమన్నా పోతాది. నా గ్రేట్నెస్ అసలు రాయలేదు స్క్రిప్టులా. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో ఉండనే మర్చిపోతి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నీకెవరంటే ఇష్టం అని అడుగు. చెప్పండి మేడం గారు. ఈ ఇంట్లో మీకు అందరికన్నా ఇష్టమైన వాళ్ళెవరు? ఈ ఇంట్లోని వాళ్ళందరూ నాకు ప్రియమైన వారే, అందరూ చాలా ఇష్టం. కానీ ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడుగు. మరైతే నీకు బాగా ఎవరు ఇష్టం చెప్పు. చెప్పాను కదా, అందరూ ఇష్టమే. నువ్వే అడుగుమంటే అడిగితే మళ్ళీ చెప్పినా కదా అంటావు. అయినా అడుగు, ఫోర్స్ చెయ్యు. ఇదిగో చెప్పండి మేడం, నేను ఫోర్స్ చేస్తానా, చెప్పవా? అయితే ఈ ఇంట్లో అందరూ నాకు ప్రియమైన వారే అయినప్పటికీ నాకు మొదటగా ఇష్టమైంది గౌరవనీయులైన మామయ్య గారు, అత్తయ్య గారు. ఇప్పుడేమో ఉంటది శభాష్ అని. శబాసు. తర్వాత వాళ్ళిట్టం. ఇప్పుడు మీ అత్త మామైంది కదా, మరి తర్వాత ప్రియాతి ప్రియమైన మా వదిన గారు. శబాసు.
అదేదో సండాసు లెక్క సాబాసు సాబాసు అంటావేమి. తర్వాత నా ప్రియాతి ప్రియమైన, నా గుండెల నిండా నిండి ఉన్న, నాకెంతో ఇష్టమైన, నిద్రలో రేయిలో పగల్లో ఎప్పుడు కలవరించేది చికెన్ బిర్యానీ. ఒర్రకు. నువ్వు నన్ను అడిగినావా, నేను నిన్ను అడిగినా? ఎందుకు కొడుతున్నావు మధ్యలో? ఇదంతా ఎడిటింగ్లో కట్ చేపియాలి. ఎంత టార్చర్ చేస్తున్నావు మమ్మీ నువ్వు. సైలెంట్గా ఉండు. నువ్వే క్వశ్చన్లు అడగమంటావు, మళ్ళీ సైలెంట్గా ఉండమంటావు. నేను చెప్పేటప్పుడు సైలెంట్గా ఉండే, తర్వాత వాగు. ఏం వాగాలనుకున్నావో. సరే, నా ఇష్టం ఉన్నది వాగుతాగు. సొంతపోయి నన్ను చి మధ్యలో డిస్టర్బ్ చేసినావు. ఎక్కడున్నా? ఏ చికెన్ గుండెకాయ తింటే మంచిగుంటుందను ఏందా అంటాను. థు. నా గుండె నిండా నిండి ఉన్నా నా సురేష్ అంటే నాకు ఇష్టం. మరి ఇక సురేష్కు వల్లుడు సురేష్కు థర్డ్ ర్యాంక్ ఇచ్చినావు. ఫస్ట్ అత్తమ్మ, సెకండ్ ప్రియాంక, థర్డ్ ప్లేస్ అని. ఇప్పుడు దీనికే ఆన్సర్ చెప్తావే. ఏం స్క్రిప్ట్ రాసినావు? అవును, 3వ స్థానమే ఇస్తాను. ఎందుకంటే నా మెళ్ళో 3 ముళ్ళు వేశాడు కదా సురేష్. అయిపోయినాయి కదా ఇక. హనీ గురించి అడగవా? నీ బిడ్డ పేరు వనిలు కదా, ఎందుకు పెట్టిండు వల్లుడు సురేష్ గా పేరు? ఎందుకంటే తన భార్యనైన నేను స్వప్నని హనీలాగా తీయగా ఉంటాను కదా. నీ బిడ్డకి ఎందుకు పెట్టినో చెప్పా అంటే నీకెందుకు పెట్టినో చెప్తావేమి? చెప్పు చెప్పు, ఏం చెప్తావు? ఈ హనీ నుండే వచ్చింది కదా ఆ హనీ అని పేరు పెట్టాడు. ఓ సబాస్ సబాస్ సబాస్, సూపర్ సప్న సూపర్. నేనుండరా ఇడ, నాకెట్లా అవుతాంద్రు, నేను పోతాన్నా. వెరీ గుడ్ సప్న, వెరీ గుడ్. మీద పడకు మమ్మీ, దూరం జరుగు. నా శారీ కవర్ కావాలి మొత్తం. వీడియోలో మంచిగా కనబడాలి శారీ. కనబడుతుంది. నువ్వు మెట్టు మీద ఉంటివి, నేను మెట్టు కింద ఉంటివి. ఇక చాలనా ఇక? బాసేపు అయితే నన్ను అందరు తిడతారు ఆడియన్స్. అట్లంటారేంటి యాంకర్ గారు? వాంకర్ నేనే, వాంకర్ అనసూయాను. అలా అంటున్నారేంటి యాంకర్ అనసూయ గారు? నేనే వాంకర్ అనసూయ. అసలు ఈ సిరీస్ మొత్తం నాదే. ఆడబిడ్డ ఇంటికొస్తే, ఆడబిడ్డ అత్తారిల్లు, ఎక్కడ చూసినా నేనే ఆడబిడ్డని. నన్ను కాకపోతే ఎక్కువసేపు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తావు? ఇది ఇంటర్వ్యూ కాదే, అటీనే క్వశ్చన్లు అడుగుడు. క్వశ్చన్స్ అడిగితే నేను ఇంటర్వ్యూనే అంట అనుకో. నానేం పోతాంది, నీ ఇష్టం. బాగా చెప్పి మురుగు. ఎంతసేపు? ప్రియాంక చెప్పింది, స్క్రిప్ట్లు ఇచ్చినా కూడా నన్నే అడగమన్నది ఒక క్వశ్చన్. ఏమడిగి మురుగుతావే? అడుగుతుందరా? నాకు ఆన్సర్ ముందే చెప్తే అయిపోతుండే కదా. ఇంకా అయిపోలేదని తిడతారే అందరూ, నడుండి తొందర. ఈ ఎక్స్ట్రా క్వశ్చన్ ఏమడుగుతుంది? బయట కినబడతట్టే అడుగుతుందా, గుసగుస పెడుతుందా? ఇంత చెప్పునా? మీ అమ్మను అందరూ ఐశ్వర్యరాయ్ అంటారట కదా, ఎందుకు మరి నీకు తెలుసా? ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడిగేది? నేను నీ గురించి అడిగినట్టుంది, నా గురించి అడిగినట్టు లేదు. చెప్పండి చెప్పనా, రికార్డింగ్ అవుతుంది అక్కడ. ఎందుకంటే ఏం చెప్పాలి? నిజమే చెప్పు, దాందేమున్నది. మీ అమ్మ ఐశ్వర్యరాయ్ లెక్కుంటుందని చెప్పు, ఓలేమంటారు నిన్ను. గాడిది గుడ్డేం కాదు. ఐశ్వర్యరాయ్కి నాకు ఉంటాయి కొంచెం పోలికలు, మా అమ్మకు ఉండవు. అందుకే నిన్ను ఇంటర్వ్యూ చెయ్య. నేను చెప్తే ఏమైతుంది, మా అమ్మ ఐశ్వర్యరాయ్ లెక్కుంటుందని. అట్లుంటాను అనుకుంటుంది మా అమ్మ, అంతే. అస్సలు ఉండదు. పోవే పో, పీకు. వెళ్తాను. నాకు అక్కడ విఐపి సీట్ ఉంది. సురేష్ నేను అక్కడే కూర్చుంటాం. ఇంకేదైనా అడగాలనుకుంటే అక్కడికి వచ్చి అడుగు. హరీని ఎత్తుకొని కూర్చుంటాను. మళ్ళీ నేను ఇక్కడికి రాని చెప్తున్నాను. ఇంకేదైనా ఉంటే అడుగు. ఏంట్లో పో, ఇక ఏమైనా ఉంటే ఆడికి వచ్చి అడుగుతా పో. వచ్చి ఊకే డిస్టర్బ్ చేయకు. పిచ్చి పిచ్చి పాటలు కూడా వాడకు. రైమ్స్ అట్లాంటివి ఏమైనా వాడేవు, చిన్నపిల్లలందరూ దడుచుకుంటారు. అర్థమైందా మమ్మీ? అగ్గో అగ్గో, పాయింట్ సీట్ దట్టు విఐపి షేర్ గో. నువ్వు చెప్తేనే కూర్చుంటానా? కూర్చుంటాను. అబ్బా, ఈ మైక్ పాడవాడా ఎంత బరువు పాడైంది. అవ్వ, ఇద్దరిని ఇంటర్వ్యూ చేసరికి నీరసం వస్తుంది. బిర్యానీ క్యాను ఇటు పట్టుకొచ్చుకున్నది అయిపోయింది. ఇంత తినుకుంటే చేయొచ్చు. సి వాళ్ళన్న అత్తే ఈ కారం ఉంటుంది కావచ్చు. ఉంటుండంతి అలా నోడు రమ్మన్నాడు ఇడికి. అవ్వ,
ఇక దిక్కుమాల మైక్ పట్టుకునే బదులు లెగ్ పీస్ పట్టుకొని వంకరింగ్ ఎత్తే ఎంత మంచిగా ఉంటుంది. ట్యాప్కి ఇంత ముక్క కొరకచ్చు. అవ్వా వాళ్ళు ఎత్తలేరు కదా, గొడసేపు బంట అయిపోయాయి. పండు పాడుగాను తింటాంది పంటాంది తింటాంది పంటాంది. ఏందో యాంకరింగ్ అంటే ఏందో ఎత్తా అనుకుంటాంది. ఏం చేస్తుందో ఏమో. ఇట్లా బర్రెగొడ్డు అన్నట్టు వంట ఎట్లనే నాకైతే నిద్రనే పట్టి సావని. ఇదైతే బర్రె గిన్నె సల వంటాంది. దీని సుకురాయలు బండోటి, మధ్యలో దీని గురుకోటి. చల్ నేను పోతాను, లేచినాక మళ్ళా రావచ్చు. అబ్బా వచ్చారా అండి? ఏమైంది మేడం, పార్టీ ఇంకా స్టార్ట్ అవ్వలేదా? తొందరగా వచ్చానా? చాలా లేట్గా వచ్చారని నేనంటేను, త్వరగా వచ్చానంటావు. ఏమైంది రాజేశ్వరి, చాలా హ్యాపీగానే ఉన్నావు, ఇంకేం కంప్లైంట్? మీ అమ్మ ఎప్పుడు అంటావుగా నాకెవ్వరూ లేరు, కనీసం మీ అమ్మ కూడా నా దగ్గర ఉండదని. ఇప్పుడు వచ్చేసిందిగా, పర్మనెంట్గా మన దగ్గరే ఉంటుందట. చూసుకో, ఏం చూసుకుంటావో ఎలా చూసుకుంటావో. ఇన్నేళ్ళు రాలేదు కానీ ఇప్పుడు నాకు చేత కానప్పుడు వస్తుందా? నరకం అంటే ఏంటో చూపిస్తుంది. అత్తమ్మ అంటే ఏమనుకున్నావు? ఇన్ని రోజులు అత్త లేని కోడలు ఉత్తమరాలు లెక్కున్నావు. ఇప్పుడు ఎట్లుంటావో చూస్తాయిగా. అలా అంటారేంటండి? మీరు పదండి, మీరుంటే నన్ను ఏమనదు. మీరు లేనప్పుడే నన్ను తిడుతుంది. నా కోడలు స్వప్నని కూడా. రాజేశ్వరి, నువ్వు మన ఆస్తుల్ని ఎంతో పెంచొచ్చు. ఎన్ని రేట్లు చేసినా, ఎంత డబ్బు సంపాదించినా మా అమ్మ నా అమ్మే అవుతుంది, నీ అత్త మా అమ్మే అవుతుంది. గుర్తుపెట్టుకో. సరేలేండి, ముందు పదండి. నేను ఎక్కడ కనిపించినా నా కొడుకు ఏడి ఒక్కదానివే తిరుగుతున్నావు అంటుంది. ఇప్పటి నుంచి నేను ఎక్కడున్నా మీరు నా వెనకే ఉండాలి చెప్తున్నాను. అప్పుడు కొంగన కట్టేసుకొని తిరుగుతుందంటే ఏం చేస్తావు? అయితే నా ముందుండండి. ముందు నన్ను నిల్చోబెట్టి పిరికి దానిలా ఎన్నుకుంది అంటుంది, అప్పుడేం చేస్తావు? అబ్బా ఏదో ఒకటి చేద్దాంలేండి, ముందు మీరు రండి. రాజు, ఎక్కడికి వెళ్ళావు? చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను. అసలు ఇంట్లో మగవాళ్ళే లేరేంటి? ఏంది రాజు? లేవు, ఎవరైనా చూస్తారు. ఐ లవ్ యూ రాణి బంగారం. లేవమ్మా నాన్న, అసలు ఎక్కడికి వెళ్ళావు? నా రాణి బంగారం అంటే నాకు పిచ్చి. ఏంది? అసలు ఎటు పోయిండు మీరందరూ? ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు? పార్టీ చేసుకోవద్దానే? పార్టీ అంటే ఏమనుకున్నావే రాణి బంగారం? మంచి బంగారమే. ఇంట్లో పార్టీ పెట్టుకొని బయటకెందుకు పోయిండు అంటున్నా. బయట మీ ఆడవాళ్ళు దానిస్తారావే? మా మొగోళ్ళ పార్టీ బయటనే ఫుల్గా తాగి తినొచ్చినాం. రాణి బంగారం చాల్తీ, నీ రాణి బంగారం లేవు. ఏడుకొయినవే రాణి? ఇప్పటిదాకా గిన్నె ఉంటేవి కానీ ఏడలేదు పోరి. ఆగో, సీమ లెక్క మారిపోయింది నా రాణి బంగారం. సీమ నువ్వు నా రాణి బంగారానివే కదా, నాకు తెలుసు. నువ్వు సీమ లెక్క చిన్నగా అయినవే రాణి బంగారం. రాజు, అందరు చూస్తున్నారు, పిచ్చి పిచ్చి చేయకులేవు. ఏం లేవ్వా, నా రాణి బంగారం మళ్ళా గిల్ల పొక్కలకు పోతుంది. నేను ఎట్లా తీసుకోవాలి దాన్ని? నా బంగారు పుట్టలో నేలు పెడితే కుట్టనా అంటది మళ్ళా. రాణి, నువ్వు నన్ను గుట్టకే, నీ బంగారు పుట్టలో ఏలు పెడతా నేను. రాజు లేవు. లేవు రాజు, నేను ఇక్కడనే ఉండలేవు. అక్కడనే ఉండే చీమా బంగారం, నా రాణి బంగారం ఎటు పోకు. పార్టీ స్టార్ట్ అవుతుంది, లేవు రాజు. మా పార్టీ అయిపోయింది, తాగినం తిన్నాం పంటాం ఇప్పుడు. నా చీమ బంగారం, రాణి బంగారం. రాజు, ఇంకా సురేష్ అన్నయ్య, శరత్, బంటి వీళ్ళందరూ అక్కడనే ఉన్నారా? వాళ్ళు ఫుల్ ఎత్తాను రే. ఏసుడు కుమ్ముడే గుమ్ముడు. మరి నువ్వు కూడా అక్కడనే ఉండక ఎందుకు వచ్చినావు? ఇక్కడ నా పరువు తీస్తున్నావు. నాకు నా రాణి బంగారం గుర్తుకొచ్చింది, అందుకే వచ్చిన. నీకెందుకు? నా బొందకు, నీ రాణి నేనేరా రాజుగా. నా రాణివి నువ్వే సీమ, నా బంగారు పుట్టలోన వేలు పెడితే కుట్టనా అంటది రాణి. నీకు పిచ్చిలేసినట్టుంది. డోస్ ఎక్కువైతే ఇదే కథ. అసలు నిన్నెవరు తాగమన్నారు? ష్! నా రాణి బంగారం మళ్ళా పుట్టలోకి పోతుంది, గట్టి వరకు. షూ! నీ పుట్టేందో, నీ చీమేందో, నీ రాణి బంగారం ఏందో లేవు. అందరు చూస్తున్నారు రాజు. నేనైతే లోపలికి పోతా సపరేక, ఇక్కడనే ఉంటావు. లేచినవా లేదా?
నీకు అన్ని వినిపిస్తున్నాయి, అర్థమవుతున్నాయి నాకు తెలుసు. యాక్షన్ ఏయకి చెప్తున్నా. ఇదేంది నిల్సోని నిద్రపోతున్నావా? ఛు, నేను మెడిటేషన్ చేస్తానా, సప్పుడు ఎక్కువ. రాజు పడతావు చెప్తున్నా, తొలకాయ వలుగుతుంది. లోపలికి నడు. నా దోస్తులు రాంది, నేను ఇప్పుడు లోపలికి రాను. ఎవరిని దోస్తులు? శరత్ అనే వాళ్ళ? అందరున్నారు అన్నే, నేను మళ్ళా పోతా. ఇప్పటికీ పిసపిస చేస్తున్నావు, మళ్ళా పోయినావంటే సంపి పారేత్తా. నడు. ఏ నేను అందుకే రానంట, రాని కోసం అని వచ్చిన మళ్ళా పంపిస్తలేను నన్ను. ఏ, మీ డాడీ లెక్కనే ఏడుస్తున్నావు కదా సేమ్. ఏ, ఏ, ఏ. నేను మా డాడీ లెక్క ఏడవకపోతే మీ డాడీ లెక్క ఎడతానా? అంత తూచు. మంచిది, నడు. ఇంకొక తిరుగు. నేను తిరగా, నాకు తిరగరాదు. తిరుగుతావా? ఒక్క తన్నుదాన్న చక్క పోయి ఆడ పడతావు మళ్ళా చెప్తున్నా. పోగునిదంతా అవే, నా ఇజ్జత్ తీస్తావా? ఇప్పటిదాకా చీమను పట్టుకొని పెళ్ళామంటివి, ఇప్పుడు గుర్తుకొచ్చిందా నేనే అని? ఒక్క తన్నుడుదంతా అనగానే ఏ, ఏ, ఏ. నడు లోపలికి, నడు. వస్తున్నావా రాజు? రాజు ఆగు, ఆ, ఆ, నేను ఆగా, ఆగు రాజు. నేను ఆగపా. రాణి ఏమైందే? రాజు ఏమైంది? రాజు వచ్చిండా? మా శరత్ కనబడ్డాడట్నావే. పొంపలు ముంచుతారే ఇల్లు. ఎందుకు ఏమైందే? బయట ఇళ్లకు తాగుడు పార్టీ అట. పీకల దాకా తాగొచ్చిండు రాజు. మా వాళ్ళేరే మరి? అందరు బయటనే ఉన్నారట్నే. మరి రాజు ఎందుకు వచ్చిండు? వీనికి నేను గుర్తుకొచ్చిండట, మధ్యలో వచ్చేసిండు. ఎంత మంచోడే రాజు. తాగేటప్పుడు కూడా నువ్వే గుర్తొస్తున్నావు రాజుకి. నా బొంద వచ్చి పిసపిస మాట్లాడిండు, మళ్ళా పోయిండు. అందరు ఫుల్లుగా తాగుతున్నారు, నేను కొంచెమే తాగినాను మళ్ళా పోయిండే. ఫుల్లుగా తాగుతున్నారా? శరత్ కూడా కంట్రోల్ తప్పుతాడే బాగా తాగితే. అంకుల్ ఇంతకు ముందే వచ్చిండే, మంచిగానే అనిపించిండు. ఎవరు? రాజేశ్వర్ ఆంటీ వాళ్ళ భర్త. ఆ, ఆయన ఇప్పుడే హాల్లో పడిపోయిండు, పిసపిస మాట్లాడుతున్నాడు. ఆంటీ కంట్రోల్ చేయలేక చచ్చిపోతుంది. ఇదేంటి ఆశ్చర్య? ఇప్పుడు వీళ్ళు బాగా తాగొచ్చి మన నిజం తీస్తారు. పాపంగా అంకుల్ అసలు దాగానే తాగడట్నే. ఆ అంకుల్కి కూడా తాగిచ్చిండ్రు. రాజేశ్వర్ ఆంటీ సతమతం అవుతుందని నేను పట్టుకొని. వీళ్ళకి ఏం రోగాలో ఏమో, వీళ్ళు తాగితే తాగని, అలవాటు లేని వాళ్ళకి ఎందుకు తాగిస్తారో ఏమో. ఇప్పుడు ఒకలేనుకోగలు వస్తారే తాగుబోతాళ్ళు. ఇక మనకు రాత్రి జాగరణనే, పిస్స పిస్స చేస్తారు చూడు. ఈ పార్టీ ఏందో, ఈ కథ ఏందో. ఇంకా లోపల డ్యాన్సులట. వామ్మో, మా రాజుతోటి నేనైతే డ్యాన్స్ చెయ్య. తాగిండంటే పిసపిస చేస్తాడు. మా వాడేమైనా చక్కగా ఉంటాడు అనుకున్నావా? మా వాడు ఇంకా పెద్ద పిసోడు. ఏం చేద్దామే? ఏం చేస్తావు? మూసుకొని కూసో. మా బంటిగాడు కూడా తాగుతాడో? ఆడైతే ఎప్పుడు తాగడు. ఈసారి ఏం చేస్తాడో ఏమో. ఏమోనే, రాజు ఇప్పుడే పిసపిస చేసిండు, మళ్ళీ ఎట్లా చేస్తాడో ఏమో. మనకు సుక్కలే సుక్కలు రాత్రంతా.